హాయ్ హలో నమస్తే, నేను మీ యొక్క వసూలెన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. మీ పేరు కూడా రెండు సిస్టంలో చూసుకుంటున్నారా? అసలు ఏ సిస్టమ్ ఫాలో కావాలో అర్థం కావడం లేదా? అసలు రెండు సిస్టమ్స్ లో ఒక పేరు మీద అప్లై చేయడం ఎంతవరకు నిజం? పైథాగరస్ అంటున్నారు, చాల్డిన్ అంటున్నారు. సో రెండు ఒకే పేరులో రెండు సిస్టమ్స్ చూస్తే ఏమైనా నష్టమా, లేకపోతే దానివల్ల బెనిఫిట్ ఏమైనా ఉందా? అసలు పైథాగరస్, చాల్డియన్ ఇద్దరు ఒకటేనా? అసలు వాళ్ళ చార్ట్స్ ఏం చెప్తున్నాయి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. చాలా మందికి ఉన్న సమస్య, డౌట్, అసలు న్యూమరాలజీలో పైథాగరస్, చాల్డిన్ ఎవరు అడిగినా సార్ పైథాగరస్ లో ఈ నెంబర్ ఉంది, చాల్డిన్ లో ఈ నెంబర్ వస్తుంది, ఈ పేరు బాగుందా, ఫాలో కావచ్చా అని అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాగరస్, చాల్డియన్ సిస్టమ్స్ ఒక పేరులో ఫాలో కావడం పెద్ద నాన్సెన్స్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం డైవర్షన్ మాత్రమే జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, డైవర్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఒక పేరుని ఏదో ఒక రూపంలో తప్పు చూపించడానికి మాత్రమే ఇక్కడ పైథాగరస్, చాల్డిన్ సిస్టమ్ అనేది చూపించదు. ఎందుకంటే ఒక సిస్టమ్ లో బాగున్నప్పుడు పేరు, రెండో సిస్టమ్ లో మీ పేరుని మిస్టేక్ గా చూపించాలి. సో ప్రతి ఒక్కరికి ఒక శ్రీనివాస్ అన్న పేరు బాగా లేకపోతే మొత్తం శ్రీనివాసులకు ఆపాదించడం పెద్ద మిస్టేక్. ఇక ఒక సురేష్ అన్న పేరు ఒకరికి షూట్ కాకపోతే అందరు సురేష్లు అందరు పనికిరారు అనుకోవడం ఇంకొక పెద్ద పొరపాటు. కాబట్టి నేమ్ కరెక్షన్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారా అనే క్వశ్చన్ కూడా చాలా మందిలో ఉంటారు. మన వరల్డ్ లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, కేవలం 1 to 2% మాత్రమే కరెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సక్సెస్ కాలేదా? సో ఇది కూడా గ్రహించాలి మీరు. అంటే నేమ్ కరెక్షన్ అవసరమా అంటే అవసరం అన్న నీడ్ అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కరికి నేమ్ కరెక్షన్ అవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అంటే చాలా ఉన్నాయి, దారులు చాలా ఉన్నాయి. సిగ్నేచర్ కావచ్చు, లేకపోతే రెమెడీస్ రూపంలో కావచ్చు. అంటే పేరు బాగుంది కానీ ఇప్పుడు జరుగుతున్న పీరియడ్ బాలేదు. ఇప్పుడు మన జాతక కుండలిలో తీసుకుంటే వారి యొక్క దశలు, అంతర్దశలు కావచ్చు, వాళ్ళ స్థితిగతులు మనం వాళ్ళ యొక్క కుండలి వేసిన తర్వాత తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు చూడండి, 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు, 2019లో సీఎం కాలేకపోయారు. అంటే వైఎస్ జగన్ సీఎం అయ్యారు. తర్వాత 2024లో మళ్ళీ అగైన్ చంద్రబాబు. అంటే ఇక్కడ చూడండి, ఒకప్పుడు మంచి జరిగినది ఇంకొకసారి జరగకూడదని లేదు కదా. ఒక పేరు, ఇంకొకటి ఇక్కడ పేరు బాగుంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా లైఫ్ హ్యాపీగా జింగలాలా అయిపోవాలి కదా. మళ్ళీ ఎందుకు మధ్యలో? ఇదేనండి గ్రహాల తత్వం, గ్రహాల యొక్క ప్రభావం. అది తెలిసిన వాళ్ళు మాత్రమే గ్రహించగలరు, కరెక్ట్ చెప్తారు. అంతేగాని మీరు ఈ లెటర్ పెట్టేసుకోండి ఇంకా లైఫ్ లో ఇంకా కరోడుపతి అయిపోతారు, బిచ్చగాడు ఇదైపోతారు, ఇలాంటి మాటలకు వరవడకండి. తర్వాత వచ్చేసి పేరులో ఇప్పుడు మన సబ్జెక్ట్ లో మనం వచ్చినట్లయితే అసలు ఫస్ట్ పైథాగరస్ లెటర్స్ లో వాల్యూస్ ఏం చెప్తున్నాయి, చాల్డియన్స్ లో వాల్యూస్ ఏం చెప్తున్నాయి, అసలు ఈ రెండిటికి సంబంధం ఉందా అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే విలువలు సేమ్ అయినప్పుడు, క్యాలిక్యులేషన్ సేమ్, పద్ధతి సేమ్ అయినప్పుడు అప్పుడు రెండు చూడొచ్చు అన్నారు. అసలు లెటర్స్ కే సంబంధం లేదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, పైథాగరస్ హీస్ ద మ్యాథమెటిషియన్, ఫిలాసఫర్. హీస్ నాట్ ఏ ఆస్ట్రాలజర్, హీస్ నాట్ ఏ న్యూమరాలజిస్ట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. అతని యొక్క సిస్టమ్ అంటే ఇతను ఒక న్యూమరాలజీలో ఒక లెటర్స్ ని తాను కొన్ని తీసుకొని దాన్ని కొన్ని లెటర్స్ ని ఆపాదించడం జరిగింది. అది ఎలాగో చెప్తాను. జస్ట్ ఎవరికైనా అంటే చిన్న 1వ తరగతి పిల్లవాడికి ABCDలు వచ్చినా కూడా తాను కూడా పైథాగరస్ యొక్క క్యాలిక్యులేషన్ చేసేయగలడు. తాను కూడా ఆ లెటర్స్ వాల్యూస్ వేయడం అనేది చాలా ఈజీ. 1 2 3 4 5 6 7 8 9. సో పైథాగరస్ 9 వాల్యూస్ తీసుకోవడం జరిగింది. అంటే 9 గ్రహాలని తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. సో ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. కాబట్టి ఈ రకంగా కాకుండా 1 2 3 4 5 6 7 8 9. సో ఇది క్లియర్ గా ఉంటుందని అనుకుంటున్నాను.
సో దీన్ని సింపుల్ వేలో ఎలా వేశారంటే ఏబిసిడీలు వచ్చిన వాళ్ళు ఎవరైనా పైథాగరస్ చార్ట్ ని అంటే ఏ విధంగా వాల్యూస్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇక్కడ చూడండి వాల్యూస్ వచ్చేసి పైథాగరస్ అయిపోయింది. ఇంతే, సింపుల్. అంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, గూగుల్ తల్లిని కూడా అడగాల్సిన అవసరం లేదు నాకు ఈ పైథాగరస్ చార్ట్ కావాలని. నీకు మీరుగా ఇక్కడ చూసుకోండి వాల్యూస్. అంటే ఇక్కడ 1 నుంచి 9 గ్రహాలను తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క గ్రహానికి అంటే ఇది 1వ నెంబర్ సూర్యుడికి సంబంధించింది, మూన్, గురువుకి సంబంధించి జూపిటర్, తర్వాత రాహు, తర్వాత వచ్చేసి మర్క్యూరీ, తర్వాత వచ్చేసి వీనస్, నెప్ట్యూన్, సటర్న్, తర్వాత మార్స్. ఆల్ ప్లానెట్స్ అంటే 1వ నెంబర్కి ఏజేఎస్ అని వాల్యూ తీసుకోవాలి, 2కి బికేటి, తర్వాత 3కి సిఎల్యు యు, తర్వాత డిఎంవి, తర్వాత ఈఎన్డబ్ల్యూ, ఈ విధంగా ఎఫ్ఓఎక్స్ జిపివై. చూడండి ఇక్కడ వాల్యూస్ అనేది పైథాగరస్ కి ఈ రకంగా రావడం అనేది జరిగింది. ఇది పైథాగరస్ యొక్క చార్ట్. సో ఇక్కడ 9 గ్రహాలను ఇతను తీసుకోవడం జరిగింది. ఒక పేరుని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది పైథాగరస్ అంటే ఇతని యొక్క సిస్టమ్ అనేది డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. అంటే డేట్ ప్లస్ మంత్ తర్వాత ఇయర్. ఇది క్యాజువల్, ఎవరికైనా చూసుకోండి. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సపోజ్ ఈ రోజు వచ్చేసి డేట్ 17+11/2024. ఇది ఒక వ్యక్తి ఈ రోజు పుట్టిన దినం అనుకుందాం. అంటే 1 + 7 = 8 అవుతుంది. తర్వాత 1 + 1 2 అవుతుంది. తర్వాత వచ్చేసి 2 + 2 + 4 8 అవుతుంది. సో దీని యొక్క వాల్యూస్ ఎంత అవుతుంది? 8, 9, 10, తర్వాత 18 అంటే 9. దీన్ని ఏం చెప్తున్నానంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని పెట్టడం అనేది జరుగుతుంది. కొందరు బర్త్ నెంబర్, కొందరు అంటే మాలాంటి వాళ్ళు మాత్రం పాత బర్త్ అంటే డెస్టినీ నెంబర్ అంటాం. ఈ మధ్య డ్రైవర్లు, కండక్టర్లని పుట్టుకొచ్చారు. తర్వాత భాగ్యాన్, మూల్యాంక్ అనుకుంటాం. ఎట్లా అంటే ఒక సిస్టాన్ని కొత్తగా అంటే వాళ్ళకి సంబంధించిన రీతిలో వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఫిజికల్ నెంబర్, తర్వాత ఈ లైఫ్ పాత్ నెంబర్, ఇలాంటివి అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏది తీసుకున్నా అది బర్త్ అంటే పుట్టిన రోజు కాబట్టి బర్త్ నెంబర్, తర్వాత డెస్టినీ నెంబర్ అనేది తీసుకోవడం. అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ 8 అయిపోయింది, ఇతని యొక్క డెస్టినీ నెంబర్ టోటల్ చేయంగా వచ్చిందే 9 అయిపోయింది. ఇదే బర్త్ నెంబర్ అండ్ ఇది డెస్టినీ నెంబర్ అవుతుంది. ఇది చాలా వరకు అందరికి తెలిసిపోతుంది. సో ఈ విధంగా తీసుకోవడం అనేది క్యాలిక్యులేషన్. ఇది యాజ్ దిస్ పైథాగరస్ అండ్ చైల్డ్ని ఎవరు తీసుకున్నా అదే. తర్వాత వచ్చేసి ఈ పైథాగరస్ లో ఎక్కువగా చూస్తున్నది ఏంది? ఒక యొక్క నేమ్. అంటే ఎవరైనా నేమ్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది. సపోజ్ రామకృష్ణ అన్న పేరుని ఎవరిదైనా తీసుకుంటే మనం దీనిలో ఏమి ఎక్కువగా క్యాలిక్యులేట్ చేస్తాము? ఈ వీరి యొక్క సిస్టమ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే దీనిలో ఏమేమి చూస్తారు? ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. సో ఓవెల్స్ అందరికి తెలిసినదే. ఏ, ఈ, ఐ, ఓ, యు. సమ్టైమ్స్ వై కూడా వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఏఈ ఐఓయు. సో ఓవెల్స్ ఇక్కడ ఇది నేమ్ నెంబర్, ఇది కాన్సోనెంట్స్, ఇక్కడ వచ్చే వాల్యూస్, వీటిని కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది ఈ పైథాగరస్ సిస్టమ్ ప్రకారం. గుర్తుంచుకోవాలి. కానీ దీనికి భిన్నంగా అంటే ఇక్కడ మళ్ళీ దీన్ని ఏం ఆపాదించడం అంటే అసలు యాక్చువల్లీ దీని యొక్క
టోటల్ నేమ్ ఏమొస్తుంది, తర్వాత కాన్సోనెంట్స్ ఏమొస్తాయి, తర్వాత ఓవెల్స్ ఏమొస్తాయి, దాని గురించి అంటే తన యొక్క ఇన్నర్ సోల్ అవుటర్ పర్సనాలిటీ గురించి ఏం చెప్తుంది అన్నంత వరకు మాత్రమే. అంతేగాని వాటిలో వచ్చే నెంబర్స్ ఎంతవరకు నెగిటివ్ పాజిటివ్ ఇస్తాయి అనేది అది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇది టోటల్ గా ఓవెల్స్, కాన్సోనెంట్స్ అండ్ నేమ్ నెంబర్ గురించి ఇక్కడ చెప్తుంది. తర్వాత దీని యొక్క వాల్యూస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయనేది ఇక్కడ మనం గమనించాలి. కానీ అదే చాల్డిన్ సిస్టానికి వస్తే, ఇది టోటల్లీ పైథాగరస్ కి భిన్నంగా ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంటే పైథాగరస్ ఇతను వేరు, చాల్డియన్ ఇతను వేరు. ఇతను హీఈస్ ద ఆస్ట్రాలజర్, తర్వాత న్యూమరాలజిస్ట్. ఇతను ఆస్ట్రాలజీ మీద చాలా డెప్త్ గా రీసెర్చ్ చేసి అసలు ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి నెంబర్స్ కున్న అవినాభావం సంబంధం తెలుసుకొని దాని యొక్క కొన్ని వాల్యూస్ అనేది ఇవ్వడం అనేది, అంటే గ్రహానుతిథ్యంగా కొన్ని వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సంబంధం ఇప్పుడు అక్కడ ఇచ్చినట్లు ఏబిసిడి కంటిన్యూషన్ ఉన్నట్లు ఇక్కడ ఎక్కడా ఉండదు. అగైన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పైథాగరస్ లో 9 గ్రహాలు 9 నెంబర్లు ఉంటాయి. మళ్ళీ చాల్డిన్ సిస్టమ్ లో 8 ఉండాలి. ఎందుకున్నాయి ఎవరైనా చెప్పారా? మీకు ఎక్కడైనా చూశారా? ఎందుకు 9వ నెంబర్ ఉండదు? మళ్ళీ చాల్డియన్ 9వ నెంబర్ కి అంత రహస్యంగా ఆ నెంబర్ లేకుండా పెట్టడానికి కారణం ఏంది అనేది మీకు ఎప్పుడైనా తెలిసిందా? దాని విలువ ఏమన్నా మీకు అర్థమైందా? సో అది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి 9 గ్రహాలు కదా, 9 నెంబర్లు ఉండాలి కదా, 9 నెంబర్లకు విలువలు ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు చాల్డియన్ పెట్టలేదు అంటే అక్కడే అర్థం చేసుకోవాలి ఇతను ఎంత రీసెర్చ్ చేశాడు, ఇతనికి ఆస్ట్రాలజీ మీద ఎంత పట్టు ఉంది. దాన్ని గ్రాప్ చేసుకొని కొన్ని నెంబర్స్ ని విలువని డిఫరెంట్ గా అంటే సంబంధం లేని లెటర్స్ ని ఒక్కొక్క నెంబర్ కి ఆపాదించాడు. అంటే చాల్డిన్ సిస్టమ్ యొక్క పవర్ ఏంటో మీకు అర్థం అవుతుంది. సో AIJQY చూడండి, అసలు ఈ వాల్యూస్ అనేటివే పైథాగరస్ సిద్ధాంతంలో ఉండవు. తర్వాత BKR CGLS, తర్వాత DMT, తర్వాత ENX, తర్వాత UV, తర్వాత WOZ, తర్వాత FP. అసలు చాల్డిన్ సిస్టమ్ లో, పైథాగరస్ సిస్టమ్ లో ఈ వాల్యూస్ అనేటివి మారిపోయాయి. అలాంటప్పుడు ఒక పేరుని మీరు 2 సిస్టమ్స్ లో ఎలా చూస్తారు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. ఒక సిస్టమ్ లో అంటే ఒక పేరుకి అంటే ఒక పేరుని మనము డిఫరెంట్ మెథడ్స్ లలో చూడడం ఎంతవరకు న్యాయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని తన సిస్టమ్ పైథాగరస్ సిస్టమే డిఫరెంట్, తర్వాత చాల్డిన్ లో వాల్యూస్ డిఫరెంట్, అక్కడ వాల్యూస్ డిఫరెంట్, చూసే విధానం కూడా డిఫరెంట్. పైథాగరస్ సిద్ధాంతంలో ప్రొడక్షన్ చేయడానికి సిస్టమ్ టోటల్ సిస్టమే డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఒక్క నేమ్ని మనం 2 సిస్టమ్ లో చూసి అనవసరంగా కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒక కరెక్షన్ మనం చేసేసాము పైథాగరస్ ప్రకారం అక్కడ ఇలా ఉంది వాల్యూ, ఇక్కడ చాల్డిన్ సిస్టమ్ ప్రకారం వాల్యూ ఇక్కడ ఉంది అని చెప్పి కరెక్షన్ ఇవ్వడం వల్ల దానివల్ల మీకు రిజల్ట్ రాకపోగా మీరు మంచి అంటే పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోతుంది పరిస్థితి. ఇది 90% క్లయింట్స్ లలో జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసిన క్లయింట్స్ లలో చూశాను ప్రతిసారి. అగైన్ ఎట్లా అయిపోయిందంటే కంపల్సరీ నేమ్ కరెక్షన్ అంటే పైథాగరస్, చాల్డిన్ 2 సిస్టమ్స్ ఉండాల్సిందే. ఇది లేకుండా న్యూమరాలజీ లేదు అన్నట్లు అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే చెప్పిందే చెప్పడం వల్ల మైండ్ లో అది ఎక్కువ వ్యూస్ వాళ్ళలో వెళ్ళిపోవడం ద్వారా ఆహో ఇది జరుగుతుంది దీనివల్లనే. అంటే నువ్వు చెప్పిందే చెప్పడం అంటే నీకు యాక్సిడెంట్ అవుతుంది అంటే డెఫినెట్ గా యాక్సిడెంట్ అవుతుంది. నీకు ఏమీ కాదమ్మా అంటే చెప్పండి, అలా చెప్పేదే ఉండదు. నీకు ఇది ఉంది కాబట్టి నీకు నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు. ఈ భూ ప్రపంచం మీద బాధలు, కష్టాలు, నష్టాలు లేని వ్యక్తి ఎవరు లేరు.
దాన్ని అధిగమించడమే మానవుని యొక్క తత్వం. అది ఏ విధంగా అధిగమించాలని చెప్పడానికే మన లాంటి న్యూమరాలజిస్టులు ఉన్నారు. దాన్ని రైట్ వేలో చెప్పాలి, అంతేగాని ఒక సర్వీస్ ఓరియంటెడ్ రూపంలో ఉండాలి. అదే పాటు తీసుకోవాలి. ఫీజు తీసుకోవడం నేను ఎవరికి చెప్పాను, కానీ మంచిగున్న దాన్ని కూడా చెడగొట్టడము, దాన్ని అనవసరంగా దాన్ని బ్యాడ్ గా చూపించడం అనేది ఎంతవరకు మంచిది కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇది ఎవరు వ్యూవర్స్ అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళు మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకు ఇంతకి రెండు సిస్టమ్స్ ఫాలో అవ్వాలనా లేదా అనడానికి ఇక్కడ నేను ప్రూఫ్ గా చూపిస్తాను. అంటే సంబంధమే లేదు. చూడండి, ఇప్పుడు ఏ కేవలం 1వ నెంబర్ కి మాత్రమే ఇక్కడ ఏ 1వ నెంబర్ పైథాగరస్ వస్తుంది, ఇక్కడ చాల్డియన్ వస్తుంది. కానీ ఇక్కడ 9వ నెంబర్ కి వస్తుంది చాల్డియన్ సిస్టమ్ లో, పైథాగరస్ సిద్ధాంతంలో. ఇక్కడ ఏమో చాల్డియన్ లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ వాల్యూస్ అన్ని డిఫరెంట్ గా, ఇప్పుడు బి 2వ నెంబర్ కి వస్తుంది కానీ కేకి రాదు, సి అయితే రాదు. మళ్ళీ డిఫరెన్స్ అని అయినప్పుడు మనం ఒక పేరుని ఏ విధంగా చెప్పగలుగుతాం? ఇది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, తర్వాత చాల్డి. ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది అంటే, మనం చాల్డియన్ సిస్టమ్ లో ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఈ రెండింటిని అసలు క్యాల్కులేట్ చెయ్యరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పైథాగరస్ లో చూడొచ్చు మీరు, అదే అనేది పైథాగరస్ లో ఓవెల్స్ లో 13 వచ్చింది, 16 వచ్చింది, పైకి కింద పడిపోవడం, ఇవన్నీ పైథాగరస్ లో ఓకే. కానీ చాల్డియన్ లో కూడా ఇదే సిస్టమ్ చెప్పడం అనేది జరుగుతుంది. చాల్డియన్ సిస్టమ్ లో కేవలం నేమ్ నెంబర్, అంటే కాంపౌండ్ నెంబర్ అంటాం కదా. అంటే 1 నుంచి 9కి, తర్వాత 10 నుంచి 99 వరకు కాంపౌండ్ నెంబర్స్ మనం తీసుకుంటాం. వాటి యొక్క విలువని బట్టి ఆ కాంపౌండ్ నెంబర్స్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, డెస్టినీ నెంబర్ కావచ్చు, ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. వాటిని అనుగుణంగా ఇవి షూట్ అవుతుందా లేదా ఈ కాంపౌండ్ నెంబర్, లేకపోతే ఒకవేళ షూట్ అయినా ఎప్పుడు ఇబ్బంది పడుతుంది, ఈ కాంపౌండ్ నెంబర్ ని కాలింగ్ నేమ్ చూసుకోవాలా లేకపోతే సర్నేమ్ తో క్యాలిక్యులేట్ చేసుకోవాలా అనేది కూడా ఇది ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఇన్ డెప్త్ గా చూడాలి. అంతేగాని విత్ ఇన్ 2 to 3 minutes లో ఒక నేమ్ కరెక్షన్ చేయడం హైలీ ఇంపాసిబుల్. అదే చాల్డియన్ లోనే ఇంత కష్టం ఉంటే మళ్ళీ పైథాగరస్, తర్వాత లోషోగ్రిడ్, తర్వాత ప్రొనాలజీ, ఈ రకంగా మన పేరుని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో చాలా వరకు. అందుకే మీకు రిజల్ట్ నేను ఎందుకంటే మీకు రిజల్ట్ ఎందుకు రావట్లేదు అన్నదానికి ఉదాహరణగా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే 2 సిస్టమ్, 3 సిస్టమ్, 4 సిస్టమ్ అని చేసుకుంటే పోతే లాభం లేదు. ఒక సిస్టమాటిక్ గా ఒక సిస్టమ్ ని ఫాలో అయ్యి దాని నుండి మీరు రిజల్ట్ పొందగలిగితే మీరు సక్సెస్ అనేది డెఫినెట్. న్యూమరాలజీ ఎందుకు సక్సెస్ ఇస్తుంది అనే దాని రీజన్. ఇంకొకటి, వై బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, న్యూమరాలజీ ఫాలో అయ్యేది కేవలం ఒకటే సిస్టాన్ని. సో వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎందుకు రాణిస్తున్నారు, వాళ్ళు కూడా ఎందుకు నమ్ముతున్నారు న్యూమరాలజీని? ఎందుకంటే అక్కడ రిజల్ట్ వస్తుంది కాబట్టి కదా నమ్మేది. ఎవరైనా రిజల్ట్ వస్తేనే నమ్ముతారు. చాలా మంది దగ్గర పోయాం, రిజల్ట్ రావట్లేదంటే రీజన్స్ ఇవే. పైథాగరస్, చాల్డియన్, లోషోగ్రిడ్, ప్రొనాలజీ, ఇంకా కొన్ని సిస్టమ్స్ ఏవేవో చూపించేయడం వల్ల దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. డబ్బు వేస్ట్, టైం వేస్ట్, అన్ని వేస్ట్. సో అర్థమైంటుంది. ఇక్కడ మీరు అడగాల్సిన క్వశ్చన్, బాగానే చెప్పారు సార్ మీరు కూడా, మళ్ళీ 9వ నెంబర్ ఎందుకు చాల్డియన్లో లేదు మీరైనా చెప్పొచ్చు కదా అని అడగొచ్చు. సో చాల్డియన్ ఎంత డెప్త్ గా చూశాడో మీకు అర్థమవుతుంది. ఎందుకు 9వ నెంబర్ని చాల్డియన్ తీసుకోలేదు? ఈ 9వ నెంబర్ యొక్క తత్వం అంటే మాస్ అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కుజుని యొక్క తత్వం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి ఒక్క ప్లానెట్ తో కలిసి ప్రయాణం చేస్తుంది. అది ఎలా, హౌ? 9వ నెంబర్ యొక్క తత్వం ఎలా ఉంటుందో తెలుసా? 1 into 9 ఏమవుతుంది? 1 వస్తుంది కదా. 2 into 9 సారీ 1 into 9
9 అవుతుంది. తర్వాత 2 ఇంటూ 9 18 అవుతుంది. అంటే అగైన్ 9. 3 ముళ్ళ 27 అగైన్ 9. అంటే 1 నుంచి 8తో మల్టిపుల్ చేస్తే అంటే భాగిస్తే 9వ నెంబరే వస్తుంది. అంటే 9వ నెంబర్ యొక్క విలువ మీకు ఇక్కడ అర్థం కావాలి. 4 ఇంటూ 9 36 అగైన్ 9. మీరు చూసుకోండి 1 to 8 మల్టిపుల్ చేసుకోండి 9. సో ప్రతి ఒక్క నెంబర్లో ఈ 9వ యొక్క తత్వం అంటే సెల్ఫ్ గా రావడం జరుగుతుంది. అదే విధంగా 1 + 9 = 10 అంటే 1. 2 + 9 = 11 అంటే 2. 3 + 9 = 12 3. 4 + 9 13 4. సో ఇక్కడ చూడండి ప్లస్ చేసిన సెల్ఫ్ దాని యొక్క నెంబర్ దాన్నే తీసుకుంటాం. అంటే ప్రతి ఒక్క నెంబర్లో 9వ నెంబర్ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి చాల్డిన్ సిస్టంలో చాల్డియన్ 9వ నెంబర్ని తీసుకోలేదు. అర్థమవుతుంది ఎందుకు 9వ నెంబర్ తీసుకోలేదు, చాల్డిన్ 8 నెంబర్స్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అదే ఇక్కడ 8 నెంబర్సే ఉన్నాయి, 9 నెంబర్ ఎందుకు లేదు? పైథాగరస్ 9 నెంబర్లు ఉన్నాయి. సో కేస్ ద ఆస్ట్రాలజర్ డీప్ స్టడీ చేశాడు కాబట్టి దీన్ని ఆస్ట్రాలజీని తీసుకొని కన్వర్ట్ చేశాడు న్యూమరాలజీలో. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.